వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ చూడబోయేది సింపుల్గా టేస్ట్గా స్పైసీగా ఉండే బంగాళదుంప ఫ్రై అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా బంగాళదుంప తీసుకొని పైన పొట్టంతా చెక్కేసి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మీడియం సైజుగా ఉన్నట్టుగా మనమైతే బంగాళదుంపని ఇలాగా కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, అంతా ఒకేలాగా ఇలాగా కట్ చేసుకొని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత ఈ నీళ్ళు వచ్చి కొద్ది తెల్లగా అయ్యేందుకు ఒక 2-3 సార్లు అయినా సరే బాగా కడగాలి. ఇలాగ బాగా శుభ్రంగా ఇలాగ కడిగేసి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపని ఏదన్నా జల్లెడు అంటే ఆ జల్లెలు ఇలాగ పోసేసి ఇలా పెట్టేసుకోవాలి. ఎందుకంటే బంగాళదుంపలో నీళ్ళైతే ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం కడిగి వార్చి పెట్టుకున్న బంగాళదుంపని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసాక వేపుకోవాలి. బంగాళదుంప వచ్చి బాగా కలర్ మారేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఏమి వేయకూడదు, ఏమి వేయకుండానే ఇలాగ వేపుకోవాలి. ఇలాగా బంగాళదుంప వచ్చి ఇలా కొద్దిగా బాగా కలర్ మారేంత వరకు ఇలాగ వేపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం బంగాళదుంపని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ ఫ్రై అయితే చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తినేస్తారు, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలాగ అంతా తీసిన తర్వాత ఇప్పుడు ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఒక 2-3 ఎల్లుల్లి రెమ్మల్ని ఇలాగ నలగొట్టుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసాక 1 నిమిషానికి వేపుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాక బాగా కలపాలి. ఇలా కొద్ది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా సరిపడైతే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ముందుగానే వేస్తే మనకైతే బంగాళదుంప అంతా అంటుకుపోద్ది, అందు గురించి లాస్ట్గానే ఇలా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. సాల్ట్ అంతా బాగా పట్టినట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనకు బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే అన్నంలో కలుపుకొని తినవచ్చు, అలాగే సైడ్ డిష్గా సాంబార్లోకి, రసంలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా రెడీ అయిన బంగాళదుంపని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.